Welcome to Chemi CSNet. Today topic is the very most important topic in any reactions, in any examinations. Very most important topic. దీని నుంచి ఆల్మోస్ట్ మనకి 15 మార్క్స్ వరకు వస్తాయి. ఒక్కోసారి పెరిసైకిల్ నుంచి డైరెక్ట్గా ఇస్తారు, ఒక్కోసారి పెరిసైక్లిక్ రియాక్షన్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ కలిపిస్తారు, ఒక్కోసారి పెరిసైక్లిక్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇస్తారు, ఒక్కోసారి టాండెమ్ రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్లో 2-3 మెకానిజమ్స్ కలిపి చేస్తే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అలా దాంట్లో ఒక్కోటి పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఇస్తారు. ఒక్కోసారి ఒక్కో రియాక్షన్ చూస్తే మనకి చాలా పెద్ద స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, పెద్ద బిగ్ మాలిక్యూల్స్ కనిపిస్తాయి. అదంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, పెరిసైక్లిక్ రియాక్షన్స్ నుంచి అవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ పెరిసైక్లిక్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 15 మార్క్స్ అనేవి వస్తాయి. ఎవ్రీ ఎగ్జామ్లో పెరిసైకిల్ నుంచి ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఉంటాయి. గేట్ కానీ, CSNet కానీ, APPSC ఎగ్జామినేషన్స్ కానీ అన్నింటిలో ఉంటాయి. అండ్ ఫస్ట్ వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్స్? పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే electrons move around the circle and there are no positive and negative charge on any intermediate. Indeed there are no intermediate at all. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద సర్కిల్. నార్మల్గా మనకి రియాక్షన్ జరిగిన పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, లోన్ పేర్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవటం, లూయిస్ యాసిడ్ వచ్చేసి లూయిస్ బేస్ దగ్గర అటాక్ అవ్వడం, పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ అనేవి మనకు రియాక్షన్స్లో కనపడవు. ఇక్కడ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఓన్లీ ఇక్కడ ఆర్బిటల్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. హోమో టు లూమో ఆర్బిటల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. నో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ మనకి కనబడవు. ఇక్కడ ఫస్ట్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రియాక్షన్ ఏంటంటే డిల్స్-ఆల్డర్ రియాక్షన్. డిల్స్-ఆల్డర్ రియాక్షన్ అంటే ఏంది? ఇంటరాక్షన్ ఆఫ్ డైన్ అండ్ డైనోఫైల్ గివ్స్ సైక్లిక్ ఎడక్ట్ అని ఉంటుంది. ఈన్ మీన్స్ ఈన్ అంటే ఆల్కిన్ ఈన్ అంటాము. ఓన్ అంటే ఈన్ ఉంది, ఇక్కడ ఓన్ అనేది ఉంది. ఈన్ అంటే ఆల్కిన్ ఉంటుంది, ఓన్ మీన్స్ కీటోన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇలా డైయిన్ ఉంది కాబట్టి 2 ఆల్కిన్ గ్రూప్స్ ఉంటాయి. డైయిన్ ఉంది, డైయినోఫైల్ అంటే ఓన్లీ ఆల్కిన్ ఉంటుంది. డైయినోఫైల్ గివ్ సైక్లిక్ ఎడక్ట్ ఉంటుంది. ఇట్లా సైక్లిక్ ఎడక్ట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేది ఇలా దీనికి ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఇక్కడిచ్చి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇది ఎలక్ట్రాన్ రిచ్ హోమో స్పీసీస్, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. ఈ ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రాన్ మళ్ళీ దీనికి ఇస్తుంది. ఇలా ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్ హోమో నుంచి లూమో దాకా ఆర్బిటల్ ఇంటరాక్షన్ జరిగి ఇలా రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చాను. సపోజ్ మనం దీన్ని ఇట్లా కూడా ఇవ్వచ్చు, క్లాక్ వైజ్. యారో మార్క్స్ ఎలా అయినా మనము మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లాక్ వైజ్ ఇచ్చి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఉంది, ఎలాగైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆర్బిటల్ ఇంటరాక్షన్స్ మనకి ఫస్ట్ ఆర్బిటల్ ఇంటరాక్షన్స్ రావాలంటే ఫస్ట్ ఆర్బిటల్లో ఇన్ ఫేస్, అవుట్ ఫేస్ ఇవన్నీ గురించి తెలియాలి. హోమో ఆర్బిటల్స్ ఎలా డ్రా చేస్తారు, లూమో ఆర్బిటల్స్ ఎలా డ్రా చేస్తారో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ బ్యూటాడైన్ అనేది తీసుకున్నాము. ఇక్కడ బ్యూటాడైన్ అనే కాంపౌండ్లో వచ్చేసి 2 ఆల్కిన్స్ అనేవి మనకి మెర్జ్ అయ్యాయి. ఇట్ సీమ్స్ లైక్ 2 ఆల్కిన్స్ మెర్జ్. ఇక్కడ ఫస్ట్ ఒక ఆల్కిన్ అనేది తీసుకున్నాము. ఒక ఆల్కిన్ ఫామ్ అయినప్పుడు ఆల్కిన్స్లో వచ్చేసి బాండింగ్, యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ ఉంటాయి. కన్స్ట్రక్టివ్ ఫేస్, డిస్ట్రక్టివ్ ఫేస్. ఫస్ట్ ఇక్కడ లోమో ఆర్బిటల్స్ అనేవి 2 తీసుకున్నప్పుడు అటామిక్ ఆర్బిటల్స్ 2 తీసుకొని అవి ఫామ్ అయితే మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ టు ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఇక్కడ ఒక అటామిక్ ఆర్బిటల్ ఫామ్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇది ఆల్కిన్, ఇది ఆల్కిన్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ అవుతుంది, బ్యూటాడైన్ ఫామ్ అవుతుంది. ఈ ఆల్కిన్ ఫస్ట్ ఇన్ఫేస్ ఓవర్లాపింగ్ జరిగింది. ఇన్ఫేస్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు మనకి 0 నోట్స్ అనేవి ఉంటాయి. అన్నీ కూడా ఇలా ఉన్నాయి. 0 ఫేస్ ఉంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అవుట్ ఫేస్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో మనకి బాండింగ్ అనేది అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే మనకి ఇక్కడ 1 నోడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్కిన్లో వచ్చేసి ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, ఇది యాంటీ బాండింగ్. ఈ 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే మనకి 2 నోడ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇవి వచ్చి ఇన్ ఫేస్లో ఓవర్లాపింగ్ జరిగి ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది అవుట్ ఫేస్లో ఓవర్లాపింగ్ జరిగి ఇట్లా ఫామ్ అవుతుంది.
మొత్తం మనకి ఎన్ని ఫామ్ అయినాయి, 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అయినాయి. Zi1, Zi2, Zi3, Zi4 అనే మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు బ్యూటాడైన్లో మనకు మొత్తం ఎన్ని 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ కింద నుంచి ఎనర్జీ లోయర్ ఎనర్జీలో నుంచి ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ఈ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం, ఈ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. ఎనీ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేసాము. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది హోమో అంటే హైలీ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్, లీస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఈ రెండు కూడా హోమో అవుతుంది, ఇది లూమో అవుతుంది. కానీ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి మాత్రమే జంప్ అవుతుంది. సో ఇది హోమో లూమో. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎలక్ట్రాన్ ఇక్కడ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ వెరీ లార్జ్గా ఉంటుంది కాబట్టి ఇది హోమో అనేది అవ్వదు. బికాజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఎనర్జీ గ్యాప్ అనేది హైగా ఉంటుంది. సో ఇది లీస్ట్ పాసిబుల్ కేసు. ఇక్కడ ఎనర్జీ అనేది లోగా ఉంటుంది కాబట్టి ఇది ఫేవరబుల్ కేసు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇది హోమో ఉంటుంది. హోమోలో మనకి ఇక్కడ ఎంత ఉంది, ఒక నోడ్ అనేది ఉంది, ఇక్కడ ఆర్బిటల్ అనేది ఉంది. అండ్ తర్వాత మనకి ఆల్కిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, 2 అటామిక్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఆల్కిన్ అనేది ఎట్లా ఉంటుంది, 2 p ఆర్బిటల్స్ మధ్య అండ్ నేను ఓవర్లాపింగ్ జరగడం వల్ల మనకి ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఆల్కిన్లో p ఆర్బిటల్ తీసుకుంటాం, ఇన్ ఫేస్ ఓవర్లాపింగ్, అవుట్ ఫేస్ ఓవర్లాపింగ్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. హోమో అనేది 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింది. ఇక్కడ లూమో అనేది లీస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో మనకి ఇక్కడ డైన్ వచ్చేసి మనకి హోమో స్పీసీస్. హోమో అంటే మనకి ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇది హోమో. ఇక్కడ ఇది వచ్చేసి లూమో, ఆల్కిన్లో వచ్చేసి డైనోఫైల్లో. సో ఈ హోమో ఈ లూమో అనేది మధ్య బాండింగ్ జరగటం వల్ల మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక నోడ్ అనేది వచ్చేసింది, ఇక్కడ ఒక నోడ్ అనేది ఉంది. ఇది హోమో, ఇది లూమో స్పీసీస్. వీటి ఆర్బిటల్ మధ్య ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫేజ్ ఓవర్లాపింగ్ అనేది జరిగి మనకు ఆర్బిటల్ ఫామ్ అయింది. ఇక్కడ ఓవర్లాపింగ్ జరిగి ఆర్బిటల్ అనేది బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ ఫామ్ అయ్యి మనకేమైంది, సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఇలా ఫామ్ అయ్యింది. ఈ సైక్లిక్ ప్రోడక్ట్లో మొత్తం ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి, 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇక్కడ ఏంటంటే సమ్వాట్ స్ట్రైట్ ఆరోమాటిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆరోమాటిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డైన్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. నెక్స్ట్ డైనోఫైల్. ఫస్ట్ డైన్స్ అనేది ఎలా ఉంటాయి, కెన్ బి ఓపెన్ చైన్ ఉంటుంది అండ్ సైక్లిక్గా కూడా ఉంటాయి. ఓపెన్ అంటే ఇలా ట్రాన్స్బ్యూటడైన్ ఉంటుంది, సైక్లిక్ అంటే ఇవి. మస్ట్ బి ఇన్ S6 అనేది ఉండాలి. ఎస్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు సిగ్మా బాండ్. ఎస్ అంటే విత్ రెస్పెక్ట్ టు సిగ్మా బాండ్. ఇక్కడ ఈ సిగ్మా బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఎస్ అంటాము. ఎస్ విత్ రెస్పెక్ట్ టు సిస్. ఎస్కి 2 సేమ్ ఫేస్ సైడ్లో ఉన్నాయి కాబట్టి, సిగ్మా బాండ్కి 2 సేమ్ ఫేస్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎస్ కన్ఫర్మేషన్ అంటాం, దీన్ని ఎస్ ట్రాన్స్ అంటాం. ఈ సిగ్మా బాండ్కి 2 ఇక్కడ ట్రాన్స్లో ఉన్నాయి కాబట్టి 2 ఆపోజిట్ ఫేస్ ఉన్నాయి కాబట్టి ఎస్ ట్రాన్స్ కన్ఫర్మేషన్ అంటాం. బట్ డైన్స్ ఎస్ కన్ఫర్మేషన్లో ఉంటే ఫేవరబుల్ ఫర్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్. ఎస్ కన్ఫర్మేషన్లో ఉన్నాయి. జనరల్గా సైక్లిక్ డైన్స్ ఎస్ కన్ఫర్మేషన్ ఉన్నాయి. సైక్లోపెంటాడైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూరాన్, ఫుల్విన్స్ ఉన్నాయి. వీటిని వచ్చేసి 1,2 డైమిథిలిన్ సైక్లోహెక్సేన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫేవరబుల్ ఫర్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్. బట్ ఇవి వచ్చేసి ఏంది, ఎస్ ట్రాన్స్లోనే. ఎస్ ట్రాన్స్ విల్ నాట్ డూ డీల్స్ ఆర్డర్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ డైనోఫైల్. ఇది డైనోఫైల్ గురించి మళ్ళీ సపరేట్గా స్టీరియోకెమిస్ట్రీ ఫుల్ ఒక్కో కాంపౌండ్ నుంచి ఎలా వేరీ అవుతుందో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ స్టీరియోకెమిస్ట్రీ. ఇక్కడ డైనోఫైల్ ఉంది కదా, డైనోఫైల్ ఎటువంటి స్టీరియోకెమిస్ట్రీ ఉంటుందో అది రిటైన్ అవుతుంది ఇక్కడ. అంటే ఇట్ మీన్స్ స్టీరియో స్పెసిఫిక్. డీల్స్ ఆల్డర్ రియాక్షన్ వచ్చి స్టీరియో స్పెసిఫిక్ అవుతుంది. బికాస్ ఎందుకంటే ప్రొడక్ట్లో రియాక్టెంట్లో ఏ స్టీరియోకెమిస్ట్రీ ఉందో, ఇక్కడ సిస్ ఉంది, ఇక్కడ సిస్ ఉంది, ఏ స్టీరియోకెమిస్ట్రీ ఉందో ప్రొడక్ట్లో కూడా అదే రిటైన్ అనేది అవుతుంది. సో ఇట్ ఈస్ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ అనేది అవుతుంది. ఇక్కడ ఎప్పటిలాగా సిస్ ఉంది కాబట్టి సిస్ వచ్చింది, ఇక్కడ ట్రాన్స్ డైనోఫైల్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ డైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైన్స్ మీద 1 and 4th పొజిషన్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఈ కన్ఫర్మేషన్ అండ్ జెడ్ కన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఇది జెడ్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నాట్ ఫేవరబుల్ ఫర్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్. సో ఈ 2 ఫేవరబుల్ కండిషన్స్. ఈ ఉంటుంది, జెడ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఈ మీన్స్ ఇట్లాగా
సిమిలర్ టు ట్రాన్స్ ఆపోజిట్ ఫేస్లో ఉంటే సేమ్ ఫేస్, ఆపోజిట్ ఫేస్ కాబట్టి ఈ అనేది ఈ ఉన్నప్పుడు సిస్ ఉంటుంది. అంటే బోత్ సబ్స్టిట్యూయెంట్ గోస్ సేమ్ ఫేస్ ఉంటుంది. ఐదర్ సిస్లోకి వెళ్ళొచ్చు, బోత్ రెండు బిలో ద ప్లేన్ అవ్వచ్చు, రెండు అబోవ్ ద ప్లేన్ అవ్వచ్చు. ఇక్కడ సిస్ ఉంది, ట్రాన్స్ అనేది ఉంది. ఈ సిస్ జెడ్ ఈ ఉన్నప్పుడు ఏంటి, ట్రాన్సిస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఉన్నప్పుడు సిస్ అనేది ఫామ్ అవుతుంది. హియర్ బోత్ గోస్ ఆపోజిట్ ఫేస్. ఇక్కడ మనకి ఈ అనేది రెండు ఎందుకు బోత్ గోస్ సేమ్ ఫేస్ అనేది ఎక్కడి నుంచి డెరైవ్ అయింది చూపిస్తున్నా. ఇక్కడ సైక్లోపెంటడైన్ మీద మనకి ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంది. ఇది సైక్లిక్ ప్రాసెస్, పెరిసైక్లిక్ రియాక్షన్లో వెళ్ళినప్పుడు ఈ ప్రోటాన్స్ రెండు కూడా చూడండి, ఇక్కడ ఈ రెండు ఈలో ఉంది, ఇది ఈలో ఉంది. ఇక్కడ ఈ 2 ప్రోటాన్స్ అనేది మనకి ఆఫ్టర్ పెరిసైక్లిక్ రియాక్షన్ తర్వాత మనకి ఇక్కడ ఈ రెండు ఏంది, రెండు కిందకు వచ్చినాయి, సేమ్ ఫేస్లోకి వచ్చినాయి, బిహైండ్కి వచ్చినాయి కాబట్టి బిహైండ్ ద రింగ్. సో ఈ 2 అండర్ గోస్ ది సేమ్ ఫేస్లోకనే వెళ్తాయి, సేమ్ వైజ్. అలాగే ఇది కూడా ఈ సైక్లిక్ ప్రొడక్ట్ అనేది మనకి సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ మనం రాసుకుంటే రెండు సేమ్ ఫేస్లోకనే వెళ్తాయి. ఇక్కడ పిహెచ్ సేమ్ ఫేస్లోకి వెళ్ళింది. సపోజ్ ఇక్కడ జెడ్ ఉంది, ఈ అనేది ఉంది, ఈ రెండు వచ్చి ఇది వచ్చి బిలో ద ప్లేన్లోకి వెళ్తుంది, ఇది అబోవ్ ద ప్లేన్లోకి వెళ్తుంది. ఈ రెండు బిలో ద ప్లేన్లోకి వెళ్తుంది, సమ్ టైమ్స్ అబోవ్ ద ప్లేన్లోకి వెళ్తుంది బేస్డ్ ఆన్ ద కండిషన్. అండ్ దీస్ డైయిన్స్లో మనకి హెట్రోడైన్స్ ఉన్నాయి, హెట్రో సబ్స్టిట్యూట్ డైన్స్ ఉన్నాయి, సైక్లిక్ డైన్స్ ఉన్నాయి, చాలా డైన్స్లో వేరియస్ టైప్స్ ఉన్నాయి. అది అప్కమింగ్ క్లాస్లో చూద్దాము. అండ్ డైన్స్ స్టీరియోకెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే ఈజ్ ద మెయిన్ ఇంట్రడక్షన్ ఫర్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అండ్ డైన్స్ అండ్ ఆర్బిటల్స్ మనం ఎలా డ్రా చేయాలో ఇలా చూద్దాము. అండ్ ఐ హోప్ దిస్ క్లాస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.